ఎవరు ఎన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసినా రానమ్మ మేడం నమ్మినట్టు బాధితురాలికి న్యాయం జరగటం ముఖ్యం. గో హెడ్. లక్ష్మి విషయంలో తనకే తెలియని ఓ పెద్ద కుట్ర జరిగినట్టుంది. రానమ్మా, నేను అనుమానించినట్టే లక్ష్మి కేసులో నువ్వు తలదూర్చావు. దీని వెనక నేనున్నానని, ఇదంతా చేసింది నేనే అని నువ్వు తెలుసుకునేలాగా ఏ ఒక్క ఎవిడెన్స్ని నేను వదలలేదు. సార్, కిషోర్ పర్సనల్ ల్యాప్టాప్ అండ్ మొబైల్ దొరికాయి. రానమ్మ మేడం చెప్పాక లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. నా గెస్ ప్రకారం రానమ్మ ఫస్ట్ అకౌంట్స్కి సంబంధించి కిషోర్ ల్యాప్టాప్లో ఉన్న డేటాని కలెక్ట్ చేయించాలని చూస్తుంది. కానీ అందులో డేటా ఉండదుగా. విచిత్రంగా ల్యాప్టాప్ డేటా, మొబైల్ డేటా రెండిట్లోనూ ఎవరో ప్లాన్ చేసినట్టు డేటా అంతా అరేంజ్ అయిపోయింది. అలాగని నేను ఈ కేసు నుంచి ఎస్కేప్ అయినట్టు కాదు. నీ గురించి పూర్తిగా తెలిసి కూడా నేను అలా ఎందుకు ఆలోచిస్తాను? ఈ కేసు నా వరకు రాకముందే నీ చావుని నీ ముందుకు తీసుకొచ్చి నీకే పరిచయం చేస్తాను. ఐ థింక్ మీ ఆఫీస్కి సంబంధించి ఏదో ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లక్ష్మి హస్బెండ్ దగ్గర ఉంది. దానికోసం అతన్ని మర్డర్ చేసి ప్లాన్డ్గా ఇందులో లక్ష్మిని ఇరికించారు. లక్ష్మితో అక్రమ సంబంధం పెట్టుకున్న వినోద్ కూడా భయంతో సూసైడ్ చేసుకున్నట్టు రికార్డ్ అయింది. ఈ కేసు అంతా ఈజీగా సాల్వ్ అయ్యేది కాదు. దీని మూలాల్లోకి వెళ్ళి మరి మనం చాలా విషయాలు గ్యాదర్ చేయాలి. అందుకు మీ వైపు నుంచి కూడా సాయం కావాలి. తప్పకుండా కళ్యాణ్. అన్నట్టు లక్ష్మి భర్త కిషోర్ గురించి ఇంకేమైనా తెలిసిందా? ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో కిషోర్ గురించి కూడా ఎంక్వైరీ చేశాను. అందరూ అతను చాలా హానెస్ట్ అని, మంచివాడని చెప్తున్నారు. నాన్న కోసం ఎంతో నమ్మకంగా పనిచేసేవాడంట. అవును కళ్యాణ్, నాకు కూడా తెలుసు. అతను చాలా సిన్సియర్. అప్పుడు నేను కూడా మీ బావని మార్చే ప్రయత్నంలో ఆఫీస్లోనే ఉన్నాను. మావయ్యకి అతని మీదున్న నమ్మకంతో తనను ఎక్కువగా ఫీల్డ్ వర్క్ మీదే పంపించేవారు. దీని వెనక వర్ష ఉండొచ్చని రానమ్మ మేడం డౌట్. అదే నిజమై కూడా ఉండొచ్చు. ఎందుకంటే నువ్వే చెప్పావు ఆఫీస్ వరకు రాకుండా ఇష్యూని హ్యాండిల్ చేసింది వర్షానే అని. అలాగని ఏ క్లూ కూడా లేకుండా వర్షాన్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేయలేం. మరి ఇప్పుడు ఏం చేద్దాం కళ్యాణ్? వర్షకి లక్ష్మి హస్బెండ్కి మధ్య అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఒక పని చేయండి. సరే కళ్యాణ్, మీరు చెప్పినట్టే నేను ఇంకొకసారి దీని గురించి ఆలోచిస్తాను. అయ్యో ఎస్ఐ గారు, అయ్యో అయ్యో ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, అయ్యో ఎస్ఐ గారు. ఏంటమ్మా, ఏమైందమ్మా? అయ్యో ఎస్ఐ గారు, ఘోరం జరిగిపోయింది ఎస్ఐ గారు, ఘోరం జరిగిపోయింది. ఏంటమ్మా ఏమైంది? ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా మనవరాలిని ఒకడు పథకం ప్రకారం అత్యాచారం చేసి చంపేశాడయ్యా. దాని అరుపులు విని నేను కాపాడడానికి వెళ్తే నన్ను తోసేసి కింద పడేసి పారిపోయాడయ్యా.
ఎటువైపు వెళ్ళాడమ్మా? షాద్ నగర్ రోడ్డు వైపు పరిగెత్తాడయ్యా. వాడు చూడ్డానికి ఎలా ఉన్నాడమ్మా? ఏ కలర్ చొక్కా వేసుకున్నాడు? కుర్రోడే అయ్యా. వాడు పారిపోయే హడావిడిలో వాడి ఫోన్ కూడా అక్కడే మర్చిపోయాడయ్యా. జయంత్, ఫోన్ చెక్ చేయి. అమ్మా, ఏడవకండి. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నన్ను నమ్మండి. కానిస్టేబుల్స్ ఈవిడితో పాటు స్పాట్ దగ్గరికి వెళ్ళండి. అలాగే సార్. అలాగే మన వెహికల్స్ కూడా రెడీ చేయండి. అలాగే సార్. మీరు దాంతో వెళ్ళండి. రామ్మా. కృష్ణ, మీరు ఆ పని మీద ఉండండి, నేను తర్వాత కలుస్తాను. నువ్వు వెళ్ళు కళ్యాణ్. వాడెవడో కానీ అస్సలు వదలకూడదు. యా. జయంత్, అటెళ్ళు. అలాగే సార్. నువ్వు ఇటెళ్ళు. అలాగే సార్. మీరు ఇటెళ్ళండి, నువ్వు అటెళ్ళు. కానిస్టేబుల్స్ రండి. సార్, ఎక్కడ కనపడలేదు సార్. పదండి, వేరే దగ్గర వెతుకుదాం. కంప్లైంట్ ఇస్తే కనిపెట్టేవాళ్ళ? ఇక్కడ కొందరికి కొమ్ము కాస్తున్నారు మీరు. ఇక మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటారండి? వార్నింగ్ ఇచ్చాను, ప్లాన్ చేసి రెచ్చగొట్టి మరీ చెత్తకొట్టాను. కానీ ఆ రాణమ్మలో ఇంత కూడా భయం కనపడ్డం లేదేంటి? అధికారాన్ని చేతిలో పెట్టుకుని కూడా ఆ రాణమ్మ పొగరు దించలేకపోతున్నాను. ఛ! అడగకుండానే అందరికీ హెల్ప్ చేస్తోంది. అడ్డొచ్చిన సులోచన లాంటి వాళ్ళని చచ్చేలా కొడుతుంది. ఇప్పటికిప్పుడు జైల్ ప్రిసోనెన్స్కి ఏదైనా ఎలక్షన్ పెడితే ఆ రాణమ్మ తిరుగు లేకుండా గెలుస్తుంది. అంతలా జైల్లో మంచి పేరు తెచ్చుకుంది. అసలు ఏం చేస్తే రాణమ్మ పరువు పోయి నా ముందు తలదించుకుంటుంది? నువ్వేం చేసినా రాణమ్మ నీ ముందు తల ఉంచదు. ఏంటి మేడం మీరు చెప్పేది? ఆ రాణమ్మ నీ ముందు తల దించాలంటే 1, నువ్వు సిన్సియర్ ఆఫీసర్ అయి ఉండాలి. 2, కనీసం మంచిదానివైనా అయి ఉండాలి. ఆ 2 క్వాలిటీస్లో ఏ ఒక్కటి మీలో లేదు కాబట్టి మీరు అనుకున్నది ఎప్పటికీ జరగదు. కాకపోతే ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏంటది వర్ష మేడం? ఆ రాణమ్మ తల తీయడం. అవును ఈశ్వరి గారు, మనందరి టార్గెట్ ఆ రాణమ్మ. ఇప్పటికి కూడా మనం తనని చంపకపోతే మన చావుని మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. నాకు రాణమ్మని చంపాలనే ఉంది. ఎస్కేప్ అవ్వాలని చూసిందనే నెపంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దాన్ని జీవితంలో నడవకుండా చేద్దామని ప్లాన్ చేశాను. కానీ అసలు ప్లాన్ చేసిందే రాణమ్మ. మనమంతా ఆ ప్లాన్లో జస్ట్ భాగమే అని తెలిసాక
నా మతి పోయింది. ఏ విధంగా ఆలోచించినా రాణమ్మని జైల్లో చంపడం చాలా రిస్క్ మేడం. 25 lakhs మీకే. కానీ మేడం 50 lakhs. ఆ రాణమ్మని చంపడానికి ఈ 50 లక్షలు సరిపోకపోతే చెప్పు, నీకెంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. మనకి ఈ లావాదేవీలు కొత్తేం కాదు. అసలు డబ్బు మ్యాటరే కాదు ఇక్కడ. కానీ నాది మాత్రం సీరియస్ మ్యాటర్ ఇక్కడ. మీకు చెప్పాను కదా, ఆ అకౌంటెంట్ వాడి ఫ్రెండ్ మర్డర్ కేసు గురించి. అవును, ఆ మర్డర్ మీరే చేసి లక్ష్మిని ఇరికించానని చెప్పారు. అది నాకు తెలుసు కదా. ఇప్పుడు ఆ మర్డరే ఇన్ని నెలల తర్వాత నా మెడకి చుట్టుకోబోతుంది. ఆ, ఏం చెప్తున్నారు మేడం? నా అంచనా ప్రకారం ఆ రాణమ్మ జైల్లో ఉన్న లక్ష్మి కేసుని రీఓపెన్ చేయించింది. ఏమాత్రం ఆలస్యం చేసినా ఈ మర్డర్ కేసులో ఎంక్వైరీ నా వరకు తీసుకొస్తుంది. నా వరకు వచ్చిందంటే ఆ రాణమ్మ నన్ను ప్రూఫ్స్తో సహా పట్టించినట్టే లెక్క. అలా జరగకూడదు. రెండోసారి కూడా రాణమ్మ చేతిలో ఓడిపోవడానికి నేను సిద్ధంగా లేను. ఒకవేళ నేను ఓడినా అది ఆ రాణమ్మ చావు చూసిన తర్వాతే జరగాలి. సరే మేడం, ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు చెప్పినట్టే చంపేద్దాం. ఏంటి చంపేది? ఏంటి చంపేది? అది మీరు అనుకున్నంత ఈజీ కాదు. రాణమ్మని తక్కువ అంచనా వేస్తున్నారు. రాణమ్మ విశ్వరూపాన్ని కళ్ళారా చూసిందానిగా చెప్తున్నాను. తనకి ఎదురెళ్ళి కొట్టి అటాక్ చేసి చంపాలనుకుంటే అంత చెత్త ప్లాన్ ఇంకొకటి లేదు. ఒక్కటే దెబ్బ, ఒక్కటే బుల్లెట్ తగిలితే చావాలే కానీ కింద పడి లేవకూడదు. ఆ రాణమ్మ అలర్ట్ అయి డిసైడ్ అయ్యిందంటే మనకి చావుని చూపిస్తుంది. అందుకే కదా సరోజా, ఈసారి అలాంటి ప్లాన్ కాకుండా ఇంకో ప్లాన్ వేశాను. ఏంటి మేడం ఆ ప్లాను? ఎలాగూ జైలు వార్షికోత్సవాలు రాబోతున్నాయి కదా, అప్పుడే రాణమ్మని చంపేసి మనం ఉత్సవం చేసుకుందాం. ఎలా మేడం? చెప్తా. సూపర్ మేడం, ప్లాన్ అంటే ఇలా ఉండాలి. ఒక్కటే దెబ్బ, దెబ్బకి రాణమ్మ చచ్చి ఊరుకుంటుంది. తిరిగి లేచి నిలబడే ప్రసక్తే లేదింకా. సరోజా, బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు వెళ్ళి రానమ్మని చంపే ప్లాన్ గురించి ఆలోచించు. అలాగే మేడం. ఏంటేశ్వరి గారు ఆలోచిస్తున్నారు? ప్లాన్ నచ్చలేదా? ప్లాన్ బాగుంది, కానీ ఇందులో సరోజ వల్ల రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది కదా. అయ్యో ఈశ్వరి మేడం, ఈశ్వరి మేడం, ఇంత ప్లాన్ ఆలోచించిన దాన్ని ఆ రిస్క్ గురించి ఆలోచించినా చెప్పు. రావణమ్మ చచ్చాక ఆ మర్డర్ మనకి చుట్టుకుంటుందనే కదా నీ ఫీలింగ్? అవును మేడం, రాణమ్మతో ఫ్రెండ్షిప్ చేసిన ఖైదీలందరూ దీని వెనక మనమే ఉన్నామని బల్లగుద్ది మరీ చెప్తారు. అప్పుడు ఎంక్వైరీ, ఆ కమిషన్ మన వరకు వస్తుంది. ప్లాన్ చేసింది మనమే అంటే నేనే.
కానీ చంపేది సరోజ కదా. అర్థం కాలేదు మేడం. కాబట్టి బలి పశువు కూడా సరోజే అవుతుంది. సింపుల్. మనం కొన్ని జరగాలని కోరుకున్నప్పుడు కొన్ని త్యాగం చేయాలి. తప్పదు. రానమ్మ చనిపోగానే సరోజని ఇందులో ఇరికించేద్దాం. ఇద్దరికీ ఎలాగో గొడవలు అవుతున్నాయిగా. పైగా రానమ్మ సరోజని అందరిలో కొట్టింది కాబట్టి అందరూ సరోజనే ఈ పని చేసిందని అనుకుంటారు. దాని వెనుక నువ్వు గాని నేను గాని లేవని నమ్ముతారు. సూపర్ మేడం. ఇప్పుడు ప్లాన్ పర్ఫెక్ట్గా కుదిరింది. అప్పుడు సరోజని ఎందుకిలా చేసావని దాన్ని పట్టుకుని ఉరికంబం ఎక్కిస్తాను. చూడండి ఈశ్వరి గారు, సరోజ చావు తర్వాత ముందు రానమ్మ చావు చూడాలి. పరిగెత్తి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. మొత్తానికి పోలీసుల దగ్గర నుంచి నేను తప్పించుకున్నట్టు. సార్, సాయంత్రం నుంచి వెతుకుతున్నాం సార్. వాడెక్కడా కనిపించట్లేదు. ఒకవేళ వాడు అప్స్కాండ్ అయి ఉంటాడా? అబ్స్కాండ్ అయినా సరే వాడిని వదిలేదే లేదు. సరే సార్. వాడి ఫోటో ఉంది కదా? ఉంది సార్. సార్, ఏమైంది? సూర్య అటు వెళ్తున్నాడు సార్. కానిస్టేబుల్, బండి తిప్పు. ఏమైంది? బండి స్టార్ట్ అవ్వట్లేదు సార్. షట్! దిగండి. రైట్. ఆగరా. రేయ్,
నువ్వు అటెలు, ఓకే సార్. నువ్వు అటెలు, అలాగే సార్. నువ్వు ఇటెలు. ఆ. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? ఇంతకు ముందే కదా కనపడ్డాడు. ఈశ్వరి మేడం చాలా తెలివిగా రాణమ్మని ముగ్గులోకి దించింది. ఇప్పుడు రాణమ్మ పైకి వెళ్తుంది, సున్నం కొడుతుంది. కరెక్ట్గా రాణమ్మ అలర్ట్ అవ్వకముందే నువ్వు వెనుక నుంచి వెళ్ళి తనని తోసేయాలి. దెబ్బక రాణమ్మ తల పుచ్చకాయలాగా పగిలిపోవాలి, గిలగిల కొట్టుకొని చచ్చిపోవాలి.